వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అభివృద్ధిని చూసి ఓటేయండి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజ్ అన్నారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన తండాలను వారి అనుమతి లేకుండా అనైతికంగా మున్సిపాలిటీలో కలిపి గిరిజనులను ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు వారికి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. గిరిజన తండాలను మున్సిపాలిటీలో ఉన్న తండాలను భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీలో కలిపారు. అదేవిధంగా ఇక్కడ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో త్వరలో గ్రామ పంచాయతీలుగా చేయడం జరుగుతుందన్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 12కు 12 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయూబ్, సీనియర్ నాయకులు వరద రాజేశ్వరరావు, టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, మహమ్మద్ చోటే, రాజేష్ ఖన్నా, అనిల్ రావు, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మినీ స్టేడియం కూడా శాంక్షన్ ఇచ్చిన, అలాగే మరి ఒకరోజు కూడా గత ప్రభుత్వం 15 ఏళ్ళు ఉన్న నాయకుడు, చాలా మేధావి, చాలా సీనియర్ నాయకుడు, మినిస్టర్ గా చేసిన హోదాలు ఒకరోజు కూడా వర్ధన్నపేటను అభివృద్ధి పరచాలని ఆలోచనలు లేని నాయకుడు మరి ఈ రోజు నేను మీడియాతో అడుగుతున్నా. ఒక మున్సిపల్ కోర్టు తెచ్చే ఆలోచన లేదు, ఒక ఏదైనా ఆఫీస్ తెచ్చే ఆలోచన లేదు. మరి ఈ రోజు మున్సిపల్ కోర్టును కూడా శాంక్షన్ చేసుకొచ్చినాం. దాని తోడుగా అక్కడ 10 ఎకరాలు సబ్జెక్టు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ సబ్జెక్టు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లతో బడుగు బలైన వర్గాలు మన పిల్లలు చదువుకోవడానికి, అలాగే ఒక స్టేడియం, మినీ స్టేడియం, మరి మా బంజారా సోదరులకు 2 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. బంజారా భవన్ కూడా అక్కడనే కట్టి వారికి చిరుకానుకగా ఇవ్వాలనుకున్నాం. మరి మా సోదరునికి అనైతికంగా పోయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనైతికంగా, అనవలోచితంగా, అన్సైంటిఫిక్ గా తండాలను మున్సిపాలిటీలో కలిపిండు. మరి అవి ఎట్లా తీసామని నవ్వుకుంటా మాట్లాడి, సోదరా నాకు తెలుసు ఏ విధంగా ఆ యొక్క తండాలను నాతో చూపెడతా. మన పక్కకే ఉన్న భువనగిరి జిల్లా ఏదైతే యాదాద్రి ఉందో అక్కడికి రా, ఏ విధంగా ఆలేరులో ఏ విధంగా తండాలను గ్రామ పంచాయతీలో చేసిందో అదే విధంగా చేసి చూపెడతా సోదరా. మరి నీకు తండాలను ఏ విధంగా కలిపినావు, ఏ విధంగా నువ్వు అన్సైంటిఫిక్ గా, అనెథికల్ గా వాళ్ళకి తెలియకుండా కలిపి ఈ రోజు వాళ్ళ పైన, మా తండా వాసుల పైన ఎనుబారం, గిరిజన సోదరుల పైన ట్యాక్స్ కట్టలేక, మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టలేక, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వారందరూ చెప్తే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వితిన్ 2 years లో మా పొంగులేటి శ్రీనన్న రెవెన్యూ శాఖ మంత్రులు మాట ఇచ్చారు. 100% ఆ యొక్క తండాలను గ్రామ పంచాయతీలుగా వితిన్ షార్ట్ ప్లాన్ లో చేస్తామన్నారు. 100% మళ్ళా క్యాబినెట్ లోపల వాటిని అన్నింటినీ కూడా తీసుకొని తండాలుగా చేయబోతున్నారు. ఇంకా చాలా మాట్లాడిండు, నేను మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అక్కడ కోనారెడ్డి చెరువును కూడా ఆక్రమించిందనే విధంగా ఈరోజు కరపత్రాలు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లలో చేస్తున్నారు. మరి 10 ఏళ్ళు ఎవరున్నారు సోదరు అక్కడ? మరి ఏం చేసినావు? మరి కోనారెడ్డి చెరువు ఆక్రమణకు గురైతే ఏం చేసినావు? మరి నేను వచ్చినప్పుడు అయిందా, లేక ఎవరు వచ్చినప్పుడు? మీ పార్టీ యొక్క సిద్ధాంతం అది కదా, భూ ఆక్రమణలు, భూదండాలు, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు తప్ప ఏమి చెప్పండి. మరి నేను వచ్చిన 10 ఏళ్లలో ఒక నాయకుని మీద కూడా కేసు పెట్టలేదు, ఒక నాయకుని కూడా, ఎవరిని కూడా, సొంత నాయకులను కూడా ఇబ్బంది పెట్టిన రోజులు, రైతులను ఇబ్బంది పెట్టిన రోజులు మనం చూసినాం. కానీ ఈ 2 ఏళ్ల పాలనలో ఎవరిని కూడా, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పోతున్నాం. మరి దాని ఫీడర్ ఛానల్కి ఎన్నో కోట్లు శాంక్షన్ చేసిందట. మరి ఎక్కడ కనబడ్డది? మరి ఫీడర్ ఛానల్ చేస్తే కోనారెడ్డి చెరువు ఎందుకు నిండలేకపోయింది వర్షకాలంలో? కానీ మా సొంత నిధులతోని ఈ రోజు ఆ కోనారెడ్డి చెలకకు వచ్చే నీళ్లు వచ్చే కట్టుకాలను క్లియర్ చేస్తే ఈ రోజు మా పెద్ద చెరువు, కాకతీయులు కట్టిన నాటి కాలం చెరువు మొన్న మత్తడి పడ్డది. రైతులలో ఒక ఆనందం, కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఎన్ని చేసినా కూడా చెక్ డ్యామ్, మీరు చెక్ డ్యామ్ పూర్తి చేసిందని ఒక నాయకుడు మాట్లాడతాడు అసెంబ్లీలో, తెలియలేని మాటలు. మరి ఇక్కడ చెక్ డ్యామ్ ఇంతవరకు కట్టలేదన్నారు. మరి ఎవరి హయాంలో కట్టారు? ఏ విధంగా అది ధ్వంసమైంది? నాసి రకమైన కట్టడాలు చేసిండు. ఆ యొక్క చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. కానీ దానికి 65 లక్షలతో తెచ్చినాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే వాటి పనులు కూడా, చెక్ డ్యామ్ కూడా నిర్మించి మా ఆడబిడ్డలకు మళ్ళీ బతుకమ్మ కోసం, అప్పుడు గతంలో కూడా బతుకమ్మలో ఎక్కడ ఆడతారంటే నా సొంత నిధులతో అక్కడ తాత్కాలికంగా నిర్మాణం చేసి
ఆడుకునే విధంగా మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. వర్ధనపేట నియోజక టౌన్ లో ఉన్న మా మున్సిపాలిటీలో ఉన్న ఆడబిడ్డలకు ఇచ్చినాం. తప్పనిసరిగా 20 లక్షలతోని టెంకాయ కొట్టినాం, 5 లక్షలతోని ఓపెన్ జిమ్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఓన్లీ పోస్టులకు దీనికి అంకితం, ఓన్లీ టెంకాయలు కొడుతున్నారు. కానీ ఇవన్నీ ఒక అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వారి ముఖం మీద కొట్టే విధంగా వారికి మూతోడు జవాబు అంటాం. తప్పనిసరిగా ఆ విధంగా అక్కడ అభివృద్ధి 2 సంవత్సరాలలో చేసి చూపెడతా. మరి కాంగ్రెస్ యొక్క పాలన విధానం ఏ విధంగా ఉంటుందో చేసి చూపెడతా. బడుగు బలైన వర్గాలకు మేమైతే ఏదైతే చేసినామో, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇంకా 200 ఉచిత కరెంట్ కానీ, ఈ సంక్షేమ పథకాలతోని మేము అడుక్కుంటూ ముందుకెళ్తాం. ప్రజలు ఏమన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేంత సత్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిందంటే మడవ తిప్పది. రైతులను కాపాడుకునే పార్టీ. మరి రైతు రుణమాఫీ, రైతుకు 500 బోనస్, వరి అంటే ఉరి అన్నారు. కానీ ఈ రోజు సన్నవడ్లు వేసి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కోనారెడ్డి చెరువు కింద ఉన్న రైతులకు నేను అప్పీల్ చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఈ మాయమాటలలో, అలాగే నగరంలో ఉన్న ప్రజలను, యువతను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అభివృద్ధిని చూసి చేయండి. ఈ రోజు వర్ధనపేట రూపురేఖలు మారబోతున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఈ ఏవైతే శంకుస్థాపనలు చేసినామో 100% మీకు చేసి చూపెడతా అని ఈ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నా. మా నాయకులను గెలిపించండి. 12 వార్డులు గెలిపించి మాకు పెట్టండి చిరుకానుకగా. మీకు అదే విధంగా వర్ధనపేటను అభివృద్ధి చేసి తీసుకుపోతా అని తెలియపరుస్తూ ముగిస్తున్నా.